నాటో సమావేశాల కోసం టర్కీ వచ్చినటువంటి ట్రంప్ మొన్న జూలై 7-8 తారీఖున ట్రంప్ వచ్చాడు కదా. అప్పుడు ఖతర్ వాళ్ళ రాజకుటుంబం ఉపయోగించినటువంటి ఒక బోయింగ్ 7478 అనే ఒక విమానాన్ని బహుమతికి ఇచ్చింది కదా. ఆ విమానంలో రావడం జరిగింది. కానీ ఈ విమానంలో మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తే ప్రమాదం ఉందని తెలియడంతో అక్కడ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఆ నిఘా సమాచారంతో వెంటనే ఎయిర్ ఫోర్స్ 1 రప్పించుకొని అందులో వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లో కేవలం ఈ ఖతర్ విమానాన్ని మా యొక్క ఈ కూటమికి చూపిద్దామని తీసుకొచ్చాను తప్ప ఇంకెందుకు కాదని, అందుకే నేను ఎయిర్ ఫోర్స్ 1లో వెళ్ళిపోతున్నాను, ఈ విమానం అందరికీ చూపించడానికి తీసుకొచ్చానని చెప్పి ఏదో అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలామంది అధ్యక్షుడి యొక్క విమానం చివరి నిమిషంలో మారిందంటే ఏదో ప్రమాద ఘంటికలు ఉంటేనే ఇలా చేస్తారని చెప్పి మీడియా అప్పట్లో దీన్ని గట్టిగానే ప్రొజెక్షన్ చేస్తే దాన్ని ట్రంప్ కొట్టేశాడు, నాకు అలాంటి భయం ఏమీ లేదని చెప్పి. కానీ ఇప్పుడు వైట్ హౌస్ ఏమొచ్చేసి ఒక ప్రకటన విడుదల చేసింది. అది నిజమే, ఏదో ప్రమాదం ఉందని మాకు ఇంటెలిజెన్సీ అది ఇది వచ్చింది, ముఖ్యంగా ఇరాన్ నుంచి ఈ ప్రమాదం వచ్చింది, ఇరాన్ శక్తులు ఈ విమానాన్ని టార్గెట్ చేసుకున్నాయని తెలియడంతోనే ఈ యొక్క విమానాన్ని మార్చి ఎయిర్ ఫోర్స్ 1లో వెళ్ళడం జరిగిందని ఇప్పుడు ఆ యొక్క విషయాన్ని ధృవీకరించడం జరిగింది.